ఈ మధ్య టైప్ 2 హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసిన రీజనల్ సినిమాలు చేసిన అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు. తమ సినిమాని ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ వస్తుంది, అంత బుకింగ్స్ వస్తాయి అనేది మేకర్స్, హీరోల, దర్శకుల ఆలోచన. ఇన్స్టా మోడల్స్తో రీల్స్ చేసే దగ్గర నుంచి ప్రతి సాంగ్కి ప్రమోషనల్ ఈవెంట్ చేసి మరీ పాటలు వదులుతూ టీజర్ లాంచ్కి ఒక ఈవెంట్, ట్రైలర్ లాంచ్కి ఒక ఈవెంట్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్, పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ, సక్సెస్ టూర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సినిమా నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ని రిలీజ్ చేయాలన్నా కూడా ఒక ఈవెంట్ చేస్తున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఒక ఈవెంట్ చేయకుండా, ఒక ఇంటర్వ్యూ ఇవ్వకుండా సినిమాని పాన్ ఇండియా రేంజ్లో మాట్లాడుకునేలా చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ టైంలో ఇండియా మొత్తం తిరిగి సినిమాని పబ్లిసిటీ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ సినిమాని మాత్రం కేవలం 2 ట్రైలర్స్తోనే ఇండియా మొత్తం తిరిగి చూసేలా చేశాడు. ప్రభాస్ను గట్టిగా 2 యాక్షన్ ఎపిసోడ్స్లో చూపించి ఆ కటౌట్కి న్యాయం చేయడంతో సలార్ ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇండియా మొత్తం తిరగలేదు, ఇన్స్టా మోడల్స్తో రీల్స్ చేయించలేదు అనేసి ఈవెంట్స్ చేయలేదు. ఇవేవి చేయకపోయినా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి రీచ్ వస్తుంది. సరైన కంటెంట్ని రిలీజ్ చేస్తే అదే అతిపెద్ద పబ్లిసిటీ అని డైరెక్టర్ అండ్ మేకర్స్ నమ్మారు. క్వాలిటీ అవుట్పుట్ని చూపించారు. అందుకే సలార్ ప్రమోషనల్ ఈవెంట్స్ లేకపోయినా బజ్ ఉంది. ప్రభాస్ బయట కనిపించకపోయినా హైప్ ఉంది. ఈ హైప్ రేంజ్ ఏంటో డిసెంబర్ 22న ఇండియా మొత్తం చూడబోతోంది.